న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ఉదయం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సన్నిధికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులు మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి దత్తాత్రేయ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం వసతి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రికి నిర్మల్ పెయింటింగ్స్ చిత్రపటం బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తుందని, బాసర నూతన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రత్యేకించి మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా కొండా సురేఖ గారు కూడా రావటం జరిగింది. ఈ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి ప్రధానంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశం కానీ, రాబోయే కాలంలో దేవస్థానానికి సంబంధించిన ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన పెద్దలు, బ్రాహ్మణోత్తములు మరి చెప్పినట్టుగా ఆలయాన్ని తీర్చిదిద్దే ఒక కార్యాచరణ తీసుకుంటామని, ఆ ప్రయత్నంలోనే మా దేవాదాయ శాఖకు సంబంధించిన మొత్తం యావత్ విభాగం కానీ మంత్రి గారి అధ్యయనంలో దానికి తోడు ఈరోజు ఇక్కడ ఒక ప్రధానంగా ఈ జ్ఞాన సరస్వతి ఆలయం ఉండటం, ఆ రోజు మా ప్రభుత్వంలో ఇక్కడ సరస్వతి ఆలయం ఉంది, చదువుల తల్లి నిలయం కనుక ఒక ట్రిపుల్ ఐటీని ఇక్కడ స్థాపించడం, దాంతోపాటు ఇది ఒక ప్రధానమైన సరస్వతి నిలయంగా మొత్తం యావత్ రాష్ట్రం కూడా సరస్వతి నిలయంగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.